జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా? జ్యోతిష్యం అనేది కేవలం మీ ఉపాధి, మీ జేబులు నింపుకోవడానికే సరిపోతది అని చెప్పవచ్చునా? మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారో చెప్పండి. జ్యోతిష్యము ఒక అద్భుతమైన శాస్త్రం. జ్యోతిషం, దాన్ని జ్యోతిషం అని పలకాలి. రెండోది, ఎవరి జేబులు నింపుకోవడానికి ఎవరి వృత్తి వాళ్ళదండి. ఇప్పుడు అన్నం పెట్టేవాడు ఉంటాడు, ఒక హోటల్ ఉంటుంది, వాడు ఒక 10 రూపాయలు వస్తూ 70 రూపాయలకు అమ్ముతాడు. అదే 10 రూపాయలు వస్తూ 700లకు అమ్ముతారు. ఇక్కడ ఎవరి జేబులు నింపుకోవడానికి ఉండదండి. సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు, ఒక ఆహారము లేదా వాళ్ళ సర్వీసు సో. ఈ జ్యోతిష్యానికి ఉన్నది ఏంటి అంటే క్యాలిక్యులేషన్, గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్స్ ద్వారా మీకు ఈ మంచి జరుగుతుంది, ఈ విపత్తు వస్తుంది. ఇగో ఈ వృత్తిలో సినీ రంగంలో దాదాపుగా ఒక ఆయన స్థాయికి ఒక 40 లక్షలు పోగొట్టుకొని ఉన్న 2 ఎకరాలు నిరుపేద కుటుంబంలో వీళ్ళు చెప్పిన మాటలకు ఆశపడి, కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే సినీ రంగంలో ఉన్నటువంటి ఎవరో, నువ్వు బాగుంటావు, నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు అది చేయి ఇది చేయి అంటే ఆశపడి ఉన్న 2 ఎకరాలు కుదవబెట్టి 40 లక్షలు పోగొట్టుకొని ఇంకా దాదాపుగా 20-30 లక్షల అప్పుల్లో ఉంటే వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఏంటి, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇతన్ని లేనిపోని మాటలు చెప్పి అందులోకి వెళ్ళేటట్టు చేసి అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డున నిలబెట్టి తండ్రిని చంపేశారు. ఇక్కడ ఎవరు కారణము? అతని యొక్క కర్మనే దానికి కారకత్వం వహించింది. సరే, ఈ జ్యోతిష్యానికి ఈ చావుకి లింక్ ఏంటి అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడంటే, అదే వ్యక్తికి జ్యోతిష్య తెలిసిన ఒక పండితుడు ఏమని సజెస్ట్ చేస్తాడంటే, ఇటువంటి దుర్మార్గాలు మరి చచ్చిపోతాడని చెప్పరు, అలా చెప్పకూడదు. అక్కడ ఏమని చెప్తారంటే, నువ్వు ఈ సినీ రంగంలోకి అన్ఫిట్, వెళ్తే మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వస్తావు, నువ్వు ఇగో ఈ పలానా ఈ ఫీల్డ్లో ఉండు అని చెప్పినప్పుడు ఈ దారుణం జరగదు కదా. ఒక్క మాట, ఈ మాట చెప్పి పూర్తి చేస్తాను. ఆ చెప్పే విధానం కూడా అతని మనస్సు నమ్మేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక 10 నిమిషాలు మాట్లాడితే అతని వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది కొంత గెస్ చేయొచ్చు. అతను ఏ విధంగా చెప్తే నమ్ముతాడో అతనికి చెప్పి అతని మైండ్ని ఖచ్చితంగా ఆ దుర్మార్గం వైపు వెళ్లకుండా చేయాలి. వాస్తవంగా మీరు చేస్తారని అనుకుందాం. ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకొని చెప్తారు? రెండోది, జ్యోతిష్యం అనేది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారు? ఈ నేర్చుకున్నటువంటి ఈ విద్యని నిజంగానే ఆయన వర్తమాన పరిస్థితి అంటే అంత ఫ్యూచర్ బాగుంటుంది అనే సూచికగా అంత గొప్ప గ్రంథం ఏముందని చెప్పేసి జ్యోతిష్యాన్ని నమ్మాలి అని చెప్తారు మీరు? ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? జ్యోతిష్యము అన్న శాస్త్రం మనకు అందించాయి, మా గురువులు మాకు అందించారు. గురువులకు ఎవరింత అందించారు? వాళ్ళ గురువులు అందించారు. అలాగే కొన్ని యూనివర్సిటీలు దాన్ని యాక్సెప్ట్ చేశాయి. వీటన్నిటికన్నా ముందు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారంటే, మనం ఏదైనా సరే ఆన్ వేదాస్ లేదంటే ఒక పుస్తకంలోంచే నేర్చుకుంటాం. మీరు ఎక్కడ ఏది డిస్ప్లే చేసినా, ఒక వీడియో ప్లే అవుతున్నా, కానీ ఆన్ వేదాస్లో అయితే అసలు దీని ప్రస్తావననే లేదు. నో, నేను చెప్తాను. ఆన్ వేదాస్ అంటే వేదంలోంచి మనం మంత్రభాగం తీసుకున్నాం. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఉంది. పరాశరుడు, వరాహమిహిరుడు అందించినటువంటి గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. ఇంకొకటండి, మనకు గ్రహాల యొక్క గతులని, మనము గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి పంచాంగం అని చెప్తున్నాం. ఈ పంచాంగంతోనే తిథివార నక్షత్రాలు చెప్తున్నాం, పండుగలు చేసుకుంటున్నాం. ఈ గ్రహాలేంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహ సంచారం ఏంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము పంచాంగాన్ని సృష్టించుకున్నాం. ఆ పంచాంగంలో యాక్యురేట్గా 40 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాన్ని మనం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం, పంచాంగంలో డిస్ప్లే చేస్తున్నాం. అంత అక్యురేట్గా ఉంటాయి అంటారా? ఎస్. 2025లో లేదా 2029లో 2039లో గ్రహణం మేము ఒక డేట్లో రాసామండి. ఆ రోజు ఫలానా ప్రాంతంలో గ్రహణం వస్తుంది, సూర్యుడు మొత్తం కనిపించకుండా చీకటిగా అయిపోతాడు. వాస్తవంగా ఇవైతే జరుగుతున్నాయి. మరి అది ఎలా, ఏ క్యాలిక్యులేషన్ అండి? గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చేస్తున్నాయి. ఇవి నిజంగానే బాగున్నాయి, కానీ దీన్ని బిజినెస్ చేసుకున్నటువంటి దొంగ పండితులని ఎలా ప్రజలు అనేది తెలుసుకోవాలి? వాళ్ళని ఎవరు దొంగ ఎవరు మంచి అనేది తెలియని పరిస్థితి కదా గురువు గారు, మీకు తెలిసిందే. ఒకటండి, ఇప్పుడు నేను ఫలానా వాళ్ళు దొంగలు, ఫలానా వాళ్ళు మంచి అని చెప్పే రైట్స్ నాకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని కానీ ఒక ఆమ్ ప్రజలు, కామన్ పీపుల్ ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి? పండితుడికి ఆయనకి జ్యోతిష్యం వచ్చని
పంచాంగ శ్రవణం చాలా బాగా చెప్తాడని, లేదు ఒక ముహూర్తాన్ని చాలా బాగా పెట్టగలడు, ఈయన చెప్తూనే నాకు ఫలిస్తున్నాయి అని చెప్పి రిజల్ట్ వస్తాయి. కొన్నిసార్లు ఆయన అబద్ధం చెప్పినా రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాబా పాప అంటే మా బాబా అంటాడు అనుకుందాం, ఓకే, బాబే పుడతాడు అనుకో, ఓకే, పాప అంటే పాప పుడుతుంది అనుకోండి. కొన్నిసార్లు బాబు అన్నప్పుడు పాప కూడా పుట్టేయచ్చు. ఓకే, ఇలా ఈ రకంగా డబ్బుల్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఓకే. సో అసలు ఆయన చెప్పేటువంటి జ్యోతిష్యం కానీ, ముహూర్తం కానీ, పంచాంగం కానీ ఏ రకంగా అతను కరెక్ట్ పండితుడు అని చెప్పి ఒక నార్మల్ ప్రజలు ఎలా తెలుసుకోవాలి అసలు ఆయన్ని? ఎస్. ఇప్పుడు యూట్యూబుల్లో అనేక వీడియోలు వస్తాయి, అనేక విషయాల గురించి విపరీతంగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ ఎలా దాన్ని క్యాచ్ చేయాలి అంటే, సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది, ఇప్పుడు నాకు పలానా యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్ ఇచ్చిందని నేను డిస్ప్లే ఏం చెయ్యను. నాలెడ్జ్, మినిమం కామన్ సెన్స్ ఉంటుందండి. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో తీసి కామెంట్ పెట్టే అంత టాలెంట్ ఉన్న పర్సన్కి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఇతను చెప్పేది జెన్యూనా కాదా, కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాడా, లేదా ఇతను చెప్పేటటువంటి మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది మినిమం తెలుస్తుంది. దానికి 100% ఆన్సర్ రాదు. ఎలా దొంగ జ్యోతిష్కుల్ని మనం కనిపెట్టాలి, మంచి వాళ్ళని కనిపెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎలా నార్మల్గా ఏమి రాని వ్యక్తి కూడా అద్భుతంగా అతని యోగం వల్ల చలామణి అవుతాడు. ఓకేనా? అతని దశమ స్థానం బాగుండి, దశ అంతర్దశ బాగుండి, హోరా చక్రంలో లగ్నంలో గ్రహాలు ఎక్కువ ఉండి విపరీతంగా సంపాదిస్తాడు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు. ఆయన ఏం చెప్తే అది అవుతుంది, ఎందుకంటే వాక్ స్థానంలో ఏ గురువు ఉంటేనో. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఇతనికి వచ్చా లేదా అనేది ఎలా మనం గ్రహించాలంటే దానికి 100% ఆన్సర్ రాదు. వాళ్ళుగా కొంతన్నా వాళ్ళు గ్రహించిగో ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, లేదా సబ్జెక్ట్ ఉందా లేదా, ఏదో నామమాత్రంగా జస్ట్ ఫార్మాలిటీగా ఏదో అడిగితే ఇలా చెప్తున్నాడా, దాటేస్తున్నాడా, వాళ్ళు గ్రహించాలి అంతే. లేదు ఫలానా నా దగ్గర రండి కూర్చోబెట్టండి నేను ఎగ్జామ్ చేస్తాను అని అనడం ఎంతవరకు, ఇప్పుడు నా పని అది కాదు కదా. ఓకే. కాబట్టి దానికి పర్ఫెక్ట్ ఆన్సరు మీరు నన్నే కాదు, మీరు ఎవరిని అడగండి రాదు. ఎవరిని అడగండి నేను గొప్ప, నాకు పలానా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంది, లేదంటే పలానా నేను ఇన్ని సంవత్సరాలు ఈ విద్యలో ఉపాసన పొందాను, లేదంటే ఈ మంత్రసిద్ధి పొందానని చెప్తారు తప్ప పక్క వాళ్ళు హైలీ ఆన్సర్ పర్ఫెక్ట్గా రాదండి. ఇందులో చాలా మంత్రసిద్ధులు ఉంటాయి అని కూడా చెప్తా ఉంటారు. లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క డిగ్రీ ఏ లెవెల్లో ఉంది, ఏ స్థితిలో ఉండి మీరు చెప్పగలిగేటువంటి స్టేజ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యము శాస్త్ర సంబంధితంగా నాలెడ్జ్ని ప్రసాదిస్తే దాన్ని వ్యక్తం చేయాలి. ఇప్పుడు బుధుడు దశమంలో ఉన్నాడు, కేంద్రంలో బుధుడు ఉంటే నీకేంటి తిరుగులేదు అనే వే ఆఫ్ స్టైల్లో వెళ్ళకూడదు. వెంటనే దశమంలో బుధుడు ఉంటే కారకో భావనాశయ అంటే అతను జాబ్ చేయడానికి అనర్హుడు, లేదా జాబ్ సరిగా చేయడు, మూడీ ఫెలో, లేదంటే జాబ్లో స్థిరంగా ఉండడు, పర్మనెంట్ జాబ్ అనేది అతనికి ఉండకపోవచ్చు అనే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, అది మంత్రసిద్ధి. లక్ష్మీకాంత్ శర్మ ఏ స్థాయిలో ఉన్నాడు అంటే అది పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి. ఈయన నా నుంచి నేను ఎలా చెప్తానంటే, జ్యోతిష్యము సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే మన వాక్శుద్ధి ఫలించాలి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వివాహం గురించి, 2025లో అక్టోబర్ లోపు వివాహం అవుతుంది అని నేను రాసినప్పుడు ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందని రాయకూడదు, అది అధర్మం. ఎందుకంటే అతని డేట్స్ నీకు ఎలా తెలుస్తాయండి మాట. రెండోది, ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందంటే అక్టోబర్లో మూడాలు ఉంటాయి, లేదు అక్టోబర్ లోపు అంటే అతను విదేశాల్లో ఉన్నాడు. నేను రాసిందే చెప్తున్నాను. రీసెంట్గా 2 days బ్యాక్ విదేశాల్లో ఉన్న వ్యక్తికి వీసా ప్రాబ్లం ఉండొచ్చు, డేట్స్ దొరక్కపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ అక్టోబర్ దాటదు అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, అతని గోచార ఫలితం కానీ జాతకంలో దశ అంతర్దశ విదశ ఉంటుంది. మళ్ళీ ఆ విదశ స్థానాన్ని బట్టి గ్రహాలు ఎటు మారుతున్నాయి అన్నదాన్ని బట్టి ఈ టైం నుంచి ఈ టైం లోపు అవుతుందని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా తపస్సుతో ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ రావడం ఒక ఎత్తు అయితే, తపస్సు అన్నది అంటే ఒక పలానా దేవి ఉపాసన, లేదా పలానా దత్త ఉపాసన, పలానా దైవాన్ని మనము అక్షరలక్ష జపం చేసి ఆ దైవాన్ని మనం ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందితే నీకు సత్సంకల్పం, నీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారం ద్వారా నువ్వేం చేస్తావు, విచక్షణ జ్ఞానం కోల్పోకుండా వచ్చిన వాడి యొక్క బాధని ఫస్ట్ నీ మనసు స్వీకరించాలి. ఏంటి చెప్పు, ఏంటమ్మా బంగారం పోయిందా,
బంగారం ఇగో 10 రోజుల్లో దొరుకుతుంది, 10,000 రూపాయలు ఇస్తే నేను ఒక యంత్రం ఇస్తా, నీ బంగారం దొరుకుతుంది, ఓకేనా అని నువ్వు అసలు ఒక కామన్ నీ దగ్గరకు వచ్చేది భోజనం చేయడానికో లేదంటే జస్ట్ ఒక ఫార్మాలిటీగా ఒక చొక్కా కొనుక్కోవడానికో. నార్మల్ పర్సన్కి నీకున్న తేడా ఏంటంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆఖరికి ఒక మినిస్టర్ అయినా దండం పెడతారో పెట్టరో కానీ ఆ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడు కూడా నీకు దండం పెడతాడు. ఎందుకో తెలుసా? వన్ అండ్ ఓన్లీ నీలో ఉన్న మంత్ర దీక్ష, వాక్కు. అది నీకేమవుతుందంటే ఈ తపస్సు నిన్ను ఆవహిస్తే నీకు సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి పర్సన్ దగ్గర డబ్బు ఎంత ఉందనేది చూడదు, వాడి బాధను ఎలా విముక్తి చేయాలన్నది ఆటోమేటిక్గా నీ మైండ్ నీకు చెప్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి? ఆ అధిష్టాన దైవం యొక్క తపోశక్తి. కాబట్టి లక్ష్మీకాంత్ శర్మ నాకు తెలిసి సబ్జెక్ట్లో ఎంత గొప్పవాడు అంటే భగవంతుడి అనుగ్రహం ఎంత ఉంటే అంత, అంతే అండి. ఇంకొకటి మీరు అడిగిన దాని ప్రకారం జ్యోతిష్యం ఒక్కటే తెలిసి ఉంటే కాదు, దానికి ఎంతో కొంత కాదు 100% తపోజ్ఞానం ఉండాలి. తపోజ్ఞానం లేకుండా నేను రోజు 2 చేతులు జోడించి దండం పెడితే ఒక దీపం ముట్టిస్తాండి, అంతవరకు అయితే ఓకే, మిగతా అంతా నా భార్య చేస్తుంది అంటే ఓకే, అది అన్ని రంగాలకు చెందుతుంది, జ్యోతిష్యానికి కాదు. జ్యోతిష్యం అక్షరం భగవంతుడి యొక్క వాక్కు, అమ్మవారి వాక్కే. ఎదుటివాడి జీవితం అంటే అంత సరదాయం కాదు కదా. నిన్ను నమ్మి 40 లక్షలు కాదు, 4 కోట్లు ఈ వైన్ స్టాండర్లో పెట్టారు. సో అండ్ సో పర్సన్ని నమ్మి మొత్తం మునిగిపోయారు. అంటే ఒక పండితుడు చెప్తే. కాబట్టి ఆ 4 కోట్లు రికవరీ అతనికి కావాలంటే ఏం అమ్ముకోవాలి, అతని పరిస్థితి ఏంటి? నీకు నోటుకొచ్చి నువ్వు చెప్పావు ఈ 2 గ్రహాలు శని రాహువులు కలిసి ఉన్నారని చెప్పారట. ఒక కాంబినేషన్ ఆధారంగా తీసుకోవద్దండి. హోరా చక్రం ఉంటుంది, D10 చార్ట్ ఉంటుంది, లగ్న భావచక్రాలు ఉంటాయి, అసలు దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ప్రధానంగా ఏ గ్రహాన్ని అంటే ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, వీటిని బట్టి ఎగ్జాక్ట్ ఈ బిజినెస్లో నువ్వు రాణిస్తావు, నీకు తిరుగులేదు ఈ టైంలో అని ఒక మనకు ఆ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మనిషి యొక్క వీక్నెస్ మీకు బిజినెస్గా కనపడట్లేదు. ఎక్కడ వీక్ అయ్యాడు ఆ మనిషి? అసలు ఇప్పుడు ఆ మనిషి ఏంటంటే ఈ టెండర్ వేస్తే నాకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. సో ఈ పండితులందరికీ వాడు అవసరము, ఈయనకి బిజినెస్ అవ్వట్లేదా? ఎందుకంటే పండితులు ఏ రకంగా సమర్థించుకుంటారు అది? నో దాన్ని అవుట్ కమర్షియల్ బిజినెస్ గా చేసుకోవాలని చెప్పేసి ఇతర ఏ మతాల్లో లేదు. కేవలం హిందుత్వంలో ఈ పండితులు కూడా కేవలం జ్యోతిష్యం చెప్పే వాళ్ళ మీదనే ఈ అపారమైన ఒక రాంగ్ మచ్చ అనేది ఉంది. యాక్చువల్ చాలా మంది కాదండి, తప్పదు. ఏ మతం? ప్రతి మతంలో ఉందండి. ప్రతి మతం తాయెత్తులు అమ్మేవాడు తాయెత్తులు అమ్ముతున్నాడు, కొబ్బరి నూనె అమ్ముతున్నారు ఒక మతంలో తాయెత్తులు అమ్ముతున్నారు, ఒక మతంలో హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు మతానికి దీనికి సంబంధం లేదు. రెండోది అయితే గురువు యొక్క స్థాయిని బట్టి డబ్బులు సంపాదించుకునే సిస్టమ్ కూడా హిందుత్వంలో చాలా మచ్చ తెచ్చి పెడుతుంది. కారణం ఉదాహరణకు సపోజ్ ఆ దేవాలయం పేర్లు అయితే చెప్పను కానీ ఒక దశమహావిద్యా హోమం చేయించుకుంటే 10 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇందాక మీరు చెప్పినటువంటి వైన్ స్టాండర్ ఆయన స్థాయిలో ఆయన ఎంత చెల్లించుకున్నారో తెలియదు. ఓకే, అసలు దీన్ని ఒక ఎథికల్ బిజినెస్ అనే అనవచ్చు కదా. నేను అదే చెప్తున్నానండి. మీరు ఏ రంగంలోనైనా ఎలాగైనా చేయొచ్చు, జ్యోతిష్యంలో ఆ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఇది నీకు ఒక సన్నిహితంతోనో లేదంటే ఒక స్థితి ఒక పొజిషన్తోనో మనం చెప్పకూడదు. అతను ఏం చేస్తాడన్నది కూడా నేను అడగను. అడిగితే నీ గౌరవ మర్యాదలు, నీ మాట మారిపోతుంది. పోలీసు వచ్చాడు అనుకోండి, ఒకలాగా మాట్లాడతావు. ఇప్పుడు సపోజ్ ఒక ఏసీపీ వచ్చాడండి, ఏసీపీకి ఒక ల్యాండ్ సమస్య ఉంది లేదా ల్యాండ్ సేల్ అవ్వాలని ఉందనుకుందాం. ల్యాండ్ సేల్ అవ్వాలని ఉంటే అతను పోలీస్ అని నాకు చెప్తే నా వే ఆఫ్ స్టైల్ మారుతుంది. ఓకేనా? అసలు జ్యోతిష్యం అన్నదానికి మీరు అడిగారే ఎలా దీన్ని జేబులు నింపుకోవడమా లేకుంటే ఎదుటివాడి ఆశని క్యాచ్ చేసుకోవడమా, అవన్నీ జరగకూడదు. జరుగుతున్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ వస్తుంది మీకు? వాస్తవం, ఇంపాసిబుల్. ప్రతిరోజు భగవంతుడి పాదాలు పట్టుకొని అనుక్షణం వేదాన్ని వల్లించే మమ్మల్ని కూడా ప్రశ్నించే రైట్స్ ఎలా వస్తున్నాయంటే మాకు సంబంధించి మా వృత్తి అని చెప్పి ఒక వస్త్రాన్ని ధరించి అక్కడ దుర్మార్గం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అది చెయ్యకూడదు. ఎందులోనైనా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఒక దేవాలయాన్ని సృష్టించుకొనో లేదంటే ఒక దేవుడికి సంబంధించిన వాక్కుని ఆ దేవుడు అన్నటువంటి ఒక రూపాన్ని అక్కడ పెట్టో లేదంటే దేవుడు అనే మాటలు వాడుతూనో అన్నదానం చేస్తున్నామనో లేదా అదనో ఇదనో డబ్బులు దోచుకోకూడదు. అది ఈ క్షణం మాత్రమే.
వాడి భార్య పిల్లలు ఎక్కడో ఒక దగ్గర వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ఏ వృత్తిలోనైనా మోసం చేస్తే దెబ్బ పడుతుంది. అందులో దేవుడు అన్నటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అందులో మాయ చేసి సంపాదిస్తే అది అత్యంత దుర్మార్గం. అంటే ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకున్నటువంటి పండితులకు కానీ మీకు కానీ ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు? 100% అలా ఉన్నటువంటి వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, నేను ఇవాళ ఒక జాతకాన్ని చెప్తే నేను కష్టపడ్డందుకు నాకు ఇంత వస్తే చాలని 500 తీసుకుంటున్నాను. అదే 500 తీసుకొని ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత నాకు నేనేం గొప్ప అనట్లేదండి, మినిమం కొంతన నన్ను గుర్తుపడతారు కదా. ఈ ఫేమ్తో నేను 5,000 చెప్తే ఇస్తారు నాకు డబ్బులు. లేదా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో, ఇగో దీని గురించి కరెక్ట్గా చెప్తారు అని చెప్పి నాకు ఇస్తారు. నా స్థాయి, నేను పడ్డ కష్టానికి అది చాలానే తీసుకుంటున్నాను. ఇక్కడే నేను సక్సెస్ అయ్యాను. ఇతరులకు నాకున్న తేడా అదే 100%. మీ ఉద్దేశంలో జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు జ్యోతిష్యం పట్ల మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? చాలామంది పురోహితం కూడా తీసుకుంటారు, వేదాలు పఠించాలని ఏమంటే పురోహితంలో 40% జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఉన్నాయి. ప్రతి పురోహితుడు జపాలు చేస్తాడు. జపాలంటే ఎక్కడి నుంచి పుట్టాయండి? జ్యోతిష్యంలోంచే. పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళి ఎక్కండి? మీరు ఇందాక వేదంలో లేదా అన్నారు. వేదంలో లేదు, కానీ వేదానికి పూర్తిగా అంటే వేదానికి సంబంధించి వేద భాగము, వేద ఉపనిషత్తులు, వేదం ఒక స్థితి అయితే, ఒకవైపు అయితే ఈ జ్యోతిష్యం కూడా మీకు తెలియకుండా ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది. మనకు పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం తీస్తున్నారు. ఇప్పుడు వేదంలో కూడా కొన్ని మంత్రాల్లో గ్రహాలకు సంబంధించి ఉన్నాయి. మరి వేద మంత్రం ఉంది. ఇంకోటి, అసలు వేదంలో ఎందుకు లేదు? వేదంలో ప్రత్యక్షంగా చెప్పబడలేదు, ఒక నీడలాగా ఉంది జ్యోతిష్యం. శమగ్నిరగ్నిభిస్కర చెన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరపాపశ్రిత అని శని మంత్రం, అది వేద మంత్రమే, అది మూలమంత్రం కాదు. మూలమంత్రం ఉంది, మళ్ళీ శ్లోకం ఉంది, వేద మంత్రం ఉంది. మరి వేదంలో ఎందుకు ఇచ్చారు మంత్రం? అసలు లేనిది శని లేడా? శని భగవానుడే లేకపోతే అసలు మన కర్మ అనేది, అంటే ప్రతి ఒక్కడు కష్టపడడం ఉండదు. ఇలా స్తంభించిపోతాం మనం అంతే. ఆహారం వచ్చి నోట్లోకి పోతుంది, వెనక నుంచి వెళ్ళి శని భగవానుడి యొక్క కారకత్వాలు. ఇలా వేదంలో నవగ్రహ మంత్రాలు ఉన్నాయి. అసలు శ్రీకాళహస్తి క్షేత్రమే లేదా? శ్రీకాళహస్తి క్షేత్రం ఉద్భవించిందే గ్రహాలతో. ఆయనకు మొత్తం గ్రహాలే ఆయనకు ఉంటాయి. ఈశ్వరుడికి గ్రహాలని ఆయన ఏం చేస్తాడు? ఒక కవచంలాగా పెట్టుకుంటాడు. అలా మీకు చూసుకుంటే, మీరేదో ప్రశ్న అడిగారు ఇప్పుడు ఒక్క నిమిషం ముందు. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న, అనేకమైనటువంటి పురోహితం రైట్ పురోహితం, ఎస్. కేవలం జ్యోతిష్యం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. రైట్. ఈ పురోహితానికి కూడా జ్యోతిష్యము ఖచ్చితంగా ఈ పురోహితం చేసే ప్రతి పండితుడు కూడా ఒక దానం తీసుకుంటాడు. అది పలానా రాహు దానం. అది ఎక్కడి నుంచి వచ్చాడు రాహు? మళ్ళీ జ్యోతిష్యంలోంచే. ఇంకోటి పెళ్లి ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? పలానా మిథున లగ్నానికి ఈ ముహూర్తం పెట్టకూడదు, సప్తమ శుద్ధి లేదు, లేదా అష్టమ శుద్ధి లేదు, ద్వాదశ శుద్ధి లేదు, ఇగో పలానా ఉపనయనానికి ఈ శుద్ధి ఉండాలి, గృహప్రవేశానికి ఈ శుద్ధి ఉండాలి, వివాహానికి ఈ లగ్న ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? వివాహంలో చదివే మంత్రాలన్నీ వేదంలో నుంచి వచ్చినాయి. మరి ఆ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ జ్యోతిష్య భాగమే. వేదంలో నీడలాగా ఉంది, ప్రతి దగ్గర ఉంది. జ్యోతిష్యంలో ఉన్నటువంటి ప్రతి మంత్రం వేదాల్లో నుంచే తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎస్, ఒకటండి. మరి అయిపోయిందిగా, ఇంకా అది ఉందని నిరూపితమైందిగా. కానీ వేదాల్లోనే చాలా స్పష్టంగా జ్యోతిష్యం గురించి లేదు కదా అనేది. అదే నేను అంటున్నాను, నీడలాగా ఉంది. ఇప్పుడు అది ఉంటే అసలు మీరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కదా, ప్రశ్నించే వాళ్ళు కాదు కదా. అంతే కదా, అక్కడ ఉన్నాక ఇంకెందుకు ప్రశ్న? కాబట్టే ఈ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. కానీ సత్యం, జ్యోతిష్యం అన్న సత్యం. ఇంకోటి, పురోహితం చేసుకోవచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? సరే, వేదాలు కొన్ని కాలాల క్రింద పుట్టాయనే ఒక ప్రామాణికంగా చెప్పుకోదగినటువంటి ఆధారాలు ఉన్నాయి. జ్యోతిష్యం ఎప్పుడు ఆవిర్భవించింది? అసలు దాన్ని ఎందుకు మీరు కానీ లేదా ఇంకెవరైనా సరే నేర్చుకొని ఉపదేశించాలి? లేదంటే చాలామంది మార్గం కావాలి అని అంటే దానికి జ్యోతిష్యాన్ని నమ్ముతారు, చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. శుభకార్యాలైనా ఏవైనా ఇంకా మీరే చెప్పాలి. సో దీని హిస్టరీ ఏంటి అసలు? అసలు జ్యోతిష్యం అంతం అవ్వదండి. జ్యోతిష్యం మనం సృష్టించింది కాదు. వేదాలకు ఒక ప్రామాణికంగా చెప్పుకోవడానికి ఉంది, జ్యోతిష్యానికి ఏముంది అలా? ఋషి వాంగ్మయం. ఇప్పుడు నాకు నేనుగా ఎందుకు జ్యోతిష్యానికి వచ్చానంటే, నాకు ముందు దానికి ముందు అలా రాజుల కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా
ఆఖరికి దశరథుడికి కూడా పండితుడు నువ్వు ఈ పలానా యాగం చేయి, అశ్వమేధ యాగం చేయి, నీకు పిల్లలు పుడతారని చెప్పారు. ఏ ముహూర్తం పెట్టాడంటే అక్కడ కూడా గ్రహాల యొక్క రాముడు జననం ఎప్పుడు పలానా 4 గ్రహాలు 5 గ్రహాలు పలానా కర్కాటక రాశిలో ఉన్నప్పుడే రాముడు పుడతాడు, కారణ జన్ముడు అవుతాడు అని చెప్పి అక్కడ ఎప్పుడో మనకి ఈ యుగంలో పుట్టింది కాదు ఇది. ఈ యుగంలో పుట్టింది కాదు. ఎక్కడ దీని యొక్క ప్రారంభం అంటే అసంభవం చెప్పడం సనాతన ధర్మం లాగా 100% అండి. రెండోది తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ జ్యోతిష్యంలోకి ఎందుకు వచ్చారు మీరు? జ్యోతిష్యం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే 100% అవసరమే. ఇది మేము వచ్చింది కాదు, ఆటోమేటిక్గా సృష్టిలో ఈ పలానా ఇది అని ఎలా సృష్టింపబడ్డాయో జ్యోతిష్యం కూడా మనోధైర్యం. జ్యోతిష్యం సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనిషికి ఇప్పుడు కాన్ఫిడెంట్ రావడానికి అనేక దారులు ఉన్నాయండి. మేము ఎంచుకున్న దారి జ్యోతిష్యం. ఓకేనా? ఎలా అండి ఏంటి ఎలా అంటే పలానా మహేందర్ గారు ఒక వెహికల్ కార్ తీసుకుంటారు, లేదా మీరు వైట్ కలర్ కార్ తీసుకోండి, మీరు 100% మీకు లక్కీయెస్ట్ కార్ అని చెప్తే మీరు అది కార్ తీసుకుంటారు. అది మీరు పలానా గురువుని నమ్మి తీసుకుంటారు. లేదా నేను కూడా మీలాగా ఫ్రెండ్ లాగా ఉండవు చొక్కా వేసుకొని కార్ వైట్ తీసుకోవా స్టైల్గా ఉంటుంది బాగుంటుందంటే పోరా నాకు బ్లూ కలర్ ఇష్టం అని మీరు వెంటనే కొట్టేస్తారు. శాస్త్రము చెప్పింది సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు చదువుకో, మొత్తం జూదంలో సర్వనాశనం అయిపోయిన వ్యక్తిని నేను ఎవరో వద్దు నేనే, నువ్వు చదువుకో, నీ లైఫ్ అద్భుతంగా ఉంది, గురు శనుల కలయిక ఉంది నీకు, నువ్వు ఎక్స్ట్రాడినరీగా నువ్వు పలానా ఈ టైంలో నీకు విపరీత యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు టోటల్ బ్యాడ్ పీరియడ్లో ఉండి నీవు సర్వము కోల్పోయి నువ్వేమనుకుంటున్నావు అంటే అసలు నీ జీవితం మొత్తం మైనస్, అసలు ఆఖరికి దేవుడు లేడు అవి లేడు ఇవి లేడని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వ్యక్తిని మోటివేట్ చేసి అతని జాతకాన్ని ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని సరైన దారిలో పెట్టాము. అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ బలంతో నేను చెప్పాను? నేను పలానా గట్టిగా ఈ మాట చెప్పాలంటే నాకు ఏదో నా వెనకాతలు నా గురువులు చెప్పినటువంటి బలమైన నమ్మకం నాలో ఉంటే కదా మిమ్మల్ని నమ్మించేది. అదే ఆ శాస్త్రము, గ్రహాల యొక్క కలయిక, లగ్న భావము, పలానా టైంలో వచ్చే దశ, మీరు ఎదగడానికి కానీ నేను ఎదగడానికి కానీ ఇతరులు ఎదగడానికి కానీ ఒక టైం ఉంటుంది. మీకు తెలివితేటలు 18వ ఏట నుంచో 20వ ఏట నుంచో 22వ ఏట నుంచో విపరీతంగా నాలెడ్జ్ ఉంది ఒక దాని మీద, కానీ మీరు పలానా 33వ ఏటనే హైలైట్ అవుతారు సడన్గా వితిన్ 1 ఇయర్లో. ఎలా మరి? అప్పుడున్న తెలివితేటలే, అప్పుడున్న మహేందర్ గారే, అప్పుడు తినే తిండే, ఏం మార్పేం లేదు వే ఆఫ్ స్టైల్లో. మీ థింకింగ్ ఏం మారలేదు, మీ డిసిప్లిన్ ఏం మారలేదు. బట్ కాలం కలిసి వచ్చింది, సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఎన్నేళ్ళు కలిసి వస్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ కొంతమంది అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఉన్న రాజయోగ జాతకాలు ఉన్నాయి, కొన్ని టపేలు మనకి కింద పడే ఉన్నాయి. కాబట్టి 100% ఇక్కడ గ్రహాలని బట్టి గ్రహాల యొక్క గతుల్ని బట్టి మనిషి యొక్క లైఫ్ వెళ్తున్నప్పుడు అసలు ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నాదే తీసుకోండి, గురువు దశమాధిపతి. ఆ దశమాధిపతి గురువు కాబట్టే పాండిత్యము జ్యోతిష్యము ఇందులోకి వచ్చాను. లెక్క ప్రకారం వేరే ఎందులో ప్రయత్నం చేసినా నష్టపోతాను నేను. అంటే మీ జాతకాన్ని మీరు చూసుకునే వచ్చారా, మీ తండ్రి గారు చూసారా? నా జాతకాన్ని నేను చూసుకునేసరికే ఇందులో ఉన్నాను నేను. మీకు తెలియదు విధి కర్మ చూడండి, ఆ గ్రహాల యొక్క కాంబినేషన్ ఆటోమేటిక్గా నిన్ను పంపిస్తుంది. సో అండ్ సో ఒక పర్సన్, మా మేనమామ, ఆయన ఏం చెప్పారు, నేను చదువుకుంటుంటే మా తమ్ముడు నేనున్నాం, ఇద్దరికీ చెప్పాడు నేను వేద పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాను, సెలవులు ఎక్కువ వస్తాయట, అందరూ దండాలు పెడతారట. ఆ వయసులో ఎంత 8 ఏళ్ళు, నాకు అప్పుడు 8, 9 అనేసరికి నేను అట్రాక్ట్ అయ్యాను. మరి వాడు అవ్వలేదు, వాళ్ళ విదేశాల్లో ఉన్నాడు, అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాడు. మరి నేను అయ్యానే. వాడి దశమాధిపతి, వాడి లగ్నం వేరు, నా లగ్నం వేరు. మరి ఇద్దరికి సేమ్ టైంలో చెప్పాడు, ఇద్దరిని కూర్చోబెట్టే చెప్పాడు. నాకు ఎక్కింది వాడికి ఎక్కలేదే. అది కర్మ జ్యోతిష్యంలో ఉంది. నువ్వు పలానా ఈ వృత్తిలోకి రావాలి, పౌరోహిత్యం చేయాలి, లేదా పలానా జ్యోతిష్య భాగాన్ని అభ్యసించాలని ఉంది కాబట్టే ఆ టైంలో నేను వెళ్ళాను, మా తాతగారిని అడిగాను, ఉపనయనం చేశారు, వేద పాఠశాలలో వేశారు. మరి అతనికి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. అతను నాకన్నా ఇంకా సంవత్సరం చిన్నవాడే కదా. ఎప్పుడన్నా రీగ్రెట్గా ఫీల్ అయ్యారా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు? అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రావు అని చాలా గర్వంగా ఫీల్ అయినట్టుగా ఎప్పుడన్నా? అవి కూడా ఎందుకు ఫీల్ అవ్వడానికి ఏం లేవండి. ఎందుకంటే సమాజం రాను పండితుల్ని అగౌరవపరుస్తూనే ఉంటుంది. అండ్ రాను ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని, ముఖ్యంగా జ్యోతిష్యం అవనివ్వండి అండ్ పౌరోహిత్యమేమో చులకన, జ్యోతిష్యమేమో నింద వేయటం, లైక్ దోచుకుంటున్నారని, ఇతరుల యొక్క మానసిక ఆశని క్యాష్ చేసుకుంటున్నారని, ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయండి. కలియుగంలో
ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రాబోయే తరాల్లో 100% జ్యోతిష్యం పైన నెగిటివ్ అనేది వస్తూనే ఉంటుంది. కానీ దీన్ని నమ్మే వాళ్ళు పెరుగుతుంటారు, తగ్గరు. ఎందుకంటే ఇది సత్యం అండి. సత్యం ఎప్పుడూ అంతం అవ్వదు. మీరు ఎంత ప్రచారం చేయండి. ఒక 10 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ తీసుకొని పొద్దున్నుంచి తెల్లవార్లు ఇదే పనిగా కూర్చోండి. జ్యోతిష్యం అనేది 1% కూడా క్రేజ్ తగ్గదు. అంటే ఎన్ని ఛానల్ ముక్కుముడిగా దాడి చేసి అసలు అసంభవం అండి. అసలు తగ్గదనడానికి కారణం ఏంటంటే నేను ఇంకొకరు దిగ్గజాలం ఉండి ఏదో మేము బలంగా ముందుకు వస్తామని కాదు. మేమేం ఒక్క అడుగు కూడా ఏం మా టైం వేస్ట్ చేసుకోం. మీతోనో 10 నిమిషాలు మాట్లాడితే నాకు జాతకం నేను చెప్పే టైం అని ఒక్క నిమిషం కూడా నేనేం అడుగు వెనక్కేను ముందుకేను దాని గురించి. బట్ సత్యం ఎప్పుడు అంతం అవ్వదు. పుస్తకాల్లో ఉంది, వేదంలో ఉంది. మా గురుగారు చెప్పారు, మహేందర్ కాదు ఇంకెంతమంది వచ్చినా దాన్ని ఏం చేసుకున్నా సత్యం అంతం అవ్వదని అక్కడ ఉంది కదరా. శాస్త్రం మీద ఉన్న అంతే, అది గొప్పదండి, అది గొప్పది అంతే. గురుగారు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కావచ్చు, లేకపోతే వేదాల్లో కావచ్చు, కలియుగంలో బ్రాహ్మణులు వేదాలు చెప్పడం మానేస్తారంట, మంత్రాలు చదవటము అంటే క్షీణిస్తూ ఉంటుంది, తగ్గుముఖం పడతా ఉంటుంది అని అంటుంటాం. అది కొద్దిగా క్రమంగా కనపడుతున్నట్టుగా కూడా 100% కనపడుతుంది. ఈ రోజుల్లో వేద పాఠశాలలు అంతం అవ్వటం కానీ, అంటే ఒకప్పుడు గల్లీకి ఒకటి ఉండేవి అంటే అప్పట్లో. అవును, ఇప్పుడు అలా వేద పాఠశాల అంటే కీసరలో ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక 4 చోట్ల వెతుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. అయితే వేదంలో చెప్పినట్టుగానే ఇందాక మీరు శాస్త్రాన్ని నమ్మి బలంగా ఇది ఎప్పటికీ అంతం కాదు అన్నట్టు చెప్పారు. కానీ చూస్తుంటే కొంత కలి ప్రభావం ఎక్కువగా కనపడుతున్నట్టు, బ్రాహ్మణుల మీద కానీ మీలాంటి గురువుల మీద కానీ నమ్మేవాళ్ళు సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. ఏ రకంగా చూస్తారు ఇలాంటి పరిస్థితుల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% దాని గురించి బాధపడాలి. బాధపడడం తప్ప ఏం చేయలేము. రెండోది, ఈ వేదాన్ని లైక్ స్మార్థం అంటే ఇందులో 2 భాగాలు ఉంటాయి. వేదం ఒకటి, స్మార్థం ఒకటి. అంటే ఈజీగా నేర్చుకొని త్వరగా అయిపోయి బయటికి వచ్చి ఇన్కమ్ వెతుక్కునే భాగం స్మార్థం. వేదం ఏంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్. అదంతా కూడా చాలా పెద్ద, లైక్ మీకు చెప్పాలంటే అది చిన్న పుస్తకం అయితే అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని పూర్తి చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇందులో చేర్చడానికి కూడా తల్లిదండ్రులు ఎవరు చేరుస్తున్నారంటే, ఏ గత్యంతరం లేక తండ్రి అసమర్థుడైతే తల్లి పిల్లల్ని వేద పాఠశాలలో వేస్తుంది, లేదా తండ్రికి పూర్తిగా చదివించలేని స్థితి ఉంటే వేద పాఠశాల వేస్తున్నారు తప్ప. ఇప్పుడు బ్రాహ్మణులలో ఒక వ్యక్తి 2,70,000 సంపాదిస్తాడు, వాళ్ళ భార్య 1,30,000 1,40,000 సంపాదిస్తుంది, వాళ్ళ ఇన్కమ్ ఆల్మోస్ట్ 4 లక్షలు అనుకోండి. వాళ్ళ పిల్లలు వేదంలోకి రారు. అబ్రాడ్ స్టడీస్, అబ్రాడ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా. పేదరికంలో ఉన్న బ్రాహ్మణ ఫ్యామిలీస్ మాత్రం 100% మీరు ఏ వేద పాఠశాలకు వెళ్ళండి, మీ మైక్ తీసుకొని మీ నాన్న ఏం చేస్తారని అడగండి. అంటే ఉంటారు ఒక 2-3 మహానుభావులు, చాలా రేర్. ఇంకా నేను 2-3 సాహసించి అంటున్నాను. ధర్మం మీద ఇష్టాన్ని ఉంచి, ధర్మం మీద వేదం మీద ఇష్టం ఉంటుంది తప్ప వాళ్ళు ముందడిగేసి పంచగట్టుకొని వపనం చేసుకొని శిఖ పెట్టుకొని అంటే ఎవరు చేయరు. వపనం చేసుకున్న అంటే ఈ వృత్తిలో ఉన్న వాడికి దండం పెడతారు, కానీ వాళ్ళు మాత్రం ఆ వృత్తిలోకి వచ్చి తపస్సు చేయండి, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అంటే చెయ్యరు. రెండోది, ముఖ్యంగా అసలు పౌరోహిత్యం అనేది పూర్తిగా చిన్న చూపు. పౌరోహిత్యం అనేది చిన్న చూపు అయిపోయింది. అక్కడ చదివే వాళ్ళు లేరు, ముందు చదువుకునే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు ఉన్నా చదువుకునే వాళ్ళు లేరు. అందుకే మీరు చూడండి, కొన్ని దేవాలయాల్లో అభిషేకం చేసేటప్పుడు మంత్రాలు వింటే అన్ని అపాక్షరాలు, సుస్వరం లేని మంత్రాలు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంగాయ చ. ఆ అనుదాత్త ఉదాత్త స్వరితాలు ఉండవు. ఇంకోటి నమ సోమాయ చ, అక్కడ మాకు దీర్ఘం ఉంది అన్న విషయం తెలియదు. బేసిక్గా గణపతి పూజ వస్తే పౌరోహిత్యం చేయటం ఓకే, వాళ్ళకున్న బాధలు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు ఓకే, కానీ ఇక్కడ దానివల్ల వచ్చే పాపాన్ని మర్చిపోతున్నారు. కామన్ పీపుల్కి తెలియదు కదా. పిండ ప్రదానం, నేను ఒక మంత్రం విన్నాను, దాన్ని ఏమంటారు, పుష్కరాల్లో పిండ ప్రదానం కొన్ని దేవతా మంత్రాలతో చేస్తున్నారు. ఇంకా అంటే అతనికి రాక మంత్రాలు ఏది పడితే అది చెప్పేసి చేయడం. అంటే ఇక్కడ ఏమైపోయింది, వేద పాఠశాలలో పిల్లలు లేరు చదువుకునే వాళ్ళు. ఉన్నవాళ్ళు ఎవరంటే ఇలా ఆర్థిక సాధక బాధలు ఉండి ఇబ్బందులు, తండ్రి అసమర్థుడు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా అంటే 3 లక్షల మంది తయారవుతారు అనుకుందాం, 2 ఏళ్లకో సంవత్సరానికో. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 7 లక్షల మంది ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఎవరు? రిటైర్డ్ పీపుల్స్. వాళ్ళు పుస్తక భాగం చదువుకొని వాళ్ళు చెయ్యొద్దనట్లే, బట్
అది కూడా పాపమే. నువ్వు అపస్వరం అపాక్షరంతో అసలు మంత్రాన్ని అపస్వరం పలికితేనే అదొక పాపం. అలా కొన్ని అంటే ఇది పౌరోహిత్యం అనేది ఒక చిన్న చూపు అయిపోయింది, క్షీణిస్తుంది. ఇందాక నేనేం చెప్పా, ఇంకా కొన్ని రోజుల పాటు వెళ్తే దీని మీద అంటే లైక్ దుష్ప్రచారం పెరిగిపోతుంది. ఇక పౌరోహిత్యం అంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు మీకు అర్జెంట్ అవసరం అండి, మీరు గృహప్రవేశం చేసుకోవాలి, మీకు బ్రాహ్మడు లేడు, మీరు ఏం చేయాలి? ఎవరో ఒకరిని తీసుకొచ్చుకుంటారు. అతను ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది మీకు తెలియదు. మీకేం తెలుసు? ఏమీ తెలియదు. ఇప్పుడు పుణ్యాహవాచనలో ఒక మంత్రం ఉంటుంది. అసలు పుణ్యాహవచనమే రాకుండా 3 చెంబులు పెట్టి అటు నీళ్ళు ఇటు నీళ్ళు షర్బత్ కలిపినట్టు అక్కడ చేయించి మీకు అటు నీళ్లు జల్లిస్తాడు గోమూత్రంతో. అది పాపమే కదా, మీకు తెలియదు. అందులో మీకు 1% మీకు ఉంటుంది, కొంత పాపం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ప్రోడక్ట్ ఎలా అయితే మనం ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకుంటామో, ఈ పండితుడు చేయిస్తాడా లేదని కొంత జ్ఞానం లేనందువల్ల మీకు కొంత పాపం అంటుకుంటుంది. అంటే పండితులను ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలనేది కూడా బాధ్యతే, యజమాని బాధ్యత అది. మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సుస్వరంగా మంత్రం లేకుండా, లేదంటే జపం కూడా ఇప్పుడు జపానికి ఉన్న సీక్రెట్ చెప్తాను నేను. జపానికి బ్రాహ్మడు వస్తాడు, కూర్చుంటారు, మిమ్మల్ని పిలుస్తాను, అయ్యా మీకు పెళ్లి కావాలని నన్ను ఆశ్రయించారు. నేనేం చేస్తా, అయ్యో ఈ పెళ్లికి శుక్రగ్రహ దోషం ఉంది, శుక్రగ్రహ జపం చేయాలని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి 4 బ్రాహ్మణులను పిలిచి జపం చేయిస్తా. అతని నోట్లో మాల తిప్పుతూ ఉంటాడు, మంత్రం రాదు అనుకుందాం. నేను ఎవరిని విమర్శించట్లే, వాళ్ళ భిక్ష, పండితుల యొక్క భిక్ష నా జీవితం. కానీ యజమానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నమ్ముకున్న మహేందర్ నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చి పూజ చేయిస్తుంటే, నేను శుక్రంతే అన్యద్యతంతే అన్యద్విషరూపే అని సుస్వరంగా శుక్రగ్రహ మంత్రం చదవని వాడిని తీసుకొచ్చి నోట్లో మంత్రం చదువుకుంటూ, ఆ మంత్రం చదువుతున్నాడో లేదో నాకు తెలియక ఆయనకు జపం అయిపోయిందని తీర్థం ఇచ్చేసి పంపించేస్తే, ఆయనకు పెళ్లి కుదరకపోతే వచ్చి లక్ష్మీకాంత్ శర్మ జాతకం చెప్పాడు కానీ ఫలించలేదని నా మీద నిందేస్తే, ఇదంతా ఎక్కడ మొదలైంది? బీజం అక్కడ. ఆ బ్రాహ్మణుడు సుస్వరంగా ముందు జపం చేయాలి. నువ్వు జపం చేసేటప్పుడు వచ్చే కామన్ మ్యాటర్ చెప్తాను. ఈసారి మాత్రం జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, లేదంటే కాదండి నిన్న ఇలా కాదు, కానీ 100% నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇటు తిరిగింది. లేకపోతే అసలు లోకాభిరామాయణం మాట్లాడుతావు తప్ప, నువ్వు 300 రూపాయలు దక్షిణ తీసుకుంటున్నావు, లేదా 600 తీసుకుంటున్నావు. నువ్వు యజమానికి నీ బాధ ఏంటి? యజమానికి కావాల్సిన వివాహం నువ్వేం చేయాలి? ఇక్కడ నువ్వేం చేయాలండి? జపంలో నేను అందుకే జపం చేసేటప్పుడు ఫోన్స్ అన్నీ బయట పెట్టిస్తా. అన్నీ బయట పెట్టాలి, బయట పెట్టాల్సిందే, లేకపోతే నువ్వు రావద్దు. వద్దు, మీ స్థాయికి నేను తగిన వాడిని కాదు, బయట పెట్టాల్సిందే ఫోన్లు. ముందు సర్వము మనిషిని భ్రష్టు పట్టించేది ధ్యానం. ఇక్కడ జపంలో నేను చెప్తున్నాను, నీకు మనసు లోపించేది ఎక్కడంటే ఫోన్ వల్ల. ఎవరో ఫోన్ 11:30కు కార్యక్రమం ఉందట, 11:30కు కుదురుతుందా అని చెప్పి ఇతను జపంలోనే వాయిస్ మెసేజ్ పెడతాడు. చాలా మందిని చూసాను. నీ జపం ఏమైంది? నీకు ఇప్పుడు ఈ రోజు నీకు అన్నం పెట్టేది మహేందర్ కదా, మరి ఆ యజమానికి నువ్వేం న్యాయం చేస్తున్నావు? కాబట్టి ఇది అంతరించిపోతుందండి. నేను ఈ మాట అంతా ఎందుకు తీసుకొచ్చానంటే, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, మహానుభావులు, వాళ్ళు ఈ మాత్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మహా పండితులు సుస్వరంగా న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇంకా భూమి కక్ష మారకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పురోహితం అంతరించిపోవడానికి కూడా పౌరోహితులు కూడా కొంత కారణమే. ఎందుకంటే న్యాయం లేని ఏదైనా సరే రాను అంతరించిపోతుంది. ఏమంటే మీరు కిరాణా షాప్ పెట్టారు, కల్తీ అమ్ముతున్నారు సార్, తెలియదు, 2 ఏళ్ళు తెలియదు, 3 ఏళ్ళు, 4వ సంవత్సరం కుప్పకూలిపోతుంది మీ వ్యాపారం. అలాగే పౌరోహిత్యంలో ఉండి జపాలు చేస్తాము, లేదంటే లైక్ ఇంకోటి పితృకర్మలు, ఎన్ని దుర్మార్గాలు. పితృకర్మ అంటే అది ఒక గొప్ప కర్మ. భోక్త చేసేటప్పుడు ఛాయ్ తాగి కాఫీ తాగి, ఆరోగ్యం షుగర్ ఉంది, ఛాయ్ కాఫీ తాగా ఓకే. టిఫిన్ చేసి భోక్తకు కూర్చుంటే అది మహా పాపం అండి. టిఫిన్ చేసి భోక్తకు కూర్చొని నీ 250, 400, 1000 రూపాయలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. బట్ దీనివల్ల నీ కొడుకు ఎలా ఉన్నాడు, నీ బిడ్డ ఎలా ఉంది, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావు? నువ్వు చేసే వృత్తికి న్యాయం చేయకపోతే పిల్లలకు తాకుతుంది తెలుసా. వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడమో, ఎదురు మాట్లాడటమో, ఉద్యోగం లేక, పెళ్లి కాక, ఎలాగంటే ఒక బడ్డు బైరాలాగా అలా ఉండిపోతారు ఇంటి మీద. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపం? రోజు నువ్వు 1000 రూపాయలు మోసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు ఆ పాపాన్ని, అది పెరిగి పిల్లల మీద పడుతుంది.
అందుకే నేనేమంటున్నానంటే ఈ పౌరోహిత్యం అంతరించిపోవడానికి అన్నిటికీ అంటే అంతరించిపోవడం కొంత కలి ప్రభావము సమాజం యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటివి కూడా ఉండకూడదు అంటున్నాను. వీటి ప్రభావం కూడా పడుతుంది, తప్పకుండా పడుతుంది, నో డౌట్. ఎలాగో ఇంత శాస్త్రం చెప్పారు కాబట్టి గురుగారు, ఈ 2025 వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే అమెరికా నుంచి ఒక స్టోరీ ఎవ్రీ టైం బయలుదేరుతూనే ఉంటుంది. 2012లో అంతమైపోయిందని చెప్పారు, 2020 అంతమైపోతుంది అన్నారు. ఇప్పుడు కొత్తగా 2025 కొంత చాలా కష్టంగా ఉంటుందని భయపెడతా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి అన్ని ఛానల్స్. అవునండి. దీని మీద మీరు చేసినటువంటి అధ్యయనాలు ఏంటి యాక్చువల్లీ? ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి సంవత్సరం ఇది కుప్పగూలిపోతుంది లేదా సునామీ వస్తుంది. అసలు మనకు మహర్షులు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ను రాసేశారు. 4,20,000. అది జరగంది, ఇదేం కుప్ప కూలిపోదు. అయితే ఏమవుతుందంటే మన కలుషితం వల్ల అన్నీ చచ్చిపోతూ మనం జనాభా తగ్గిపోతుందేమో తప్ప కలియుగం ఏమో అంతం అవ్వదండి. ఆల్రెడీ ఆయన రాసుకొని వచ్చాడు, కలిపురుషులు రాసుకొని వచ్చాడు. మన వల్ల చేయగలిగేది ఏంటంటే ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు, కలుషితం చేయొద్దు, వీటిని మనం డిసిప్లిన్గా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేపు నెక్స్ట్ ఇయర్ 2012లో 12 అన్ని 12s వచ్చాయి, సునామీ వస్తుంది, భూమి అంతమవ్వడం అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవాళి అంతమవుతారు, భూమికి ఏం కాదు, అదే సేమ్ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది, మళ్ళీ కొత్త, ఇవన్నీ కామన్, ఎక్కడికి పోవు. కలియుగం అయిపోతుంది, మళ్ళీ ఇంకో యుగం వస్తుంది, మానవాళి అంతమవుతారు అంతే. రెండోది, ఎటువంటి ప్రతి సంవత్సరం ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఇది ఉంటుంది. ఇక పాయింట్కి వస్తే ఈ షష్టగ్రహ కూటమి ఏమండి, ఈ ఎప్పుడైనా సరే ఒక రాశి. షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలో కలవడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాశిలో కలవడం అంటే ఎలా అంటే ఇప్పుడు రవి 30 రోజులకు ఒక రాశి మారుతుంటాడు, చంద్రుడు రోజున్నరకు 2 రోజులకు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు, లేదు శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ గ్రహాలు శుక్ర బుధులు 45 రోజులకు అలా మారుతూ ఉంటారు. కుజ స్తంభనం అయినప్పుడు 3 నెలలు 6 నెలలు ఉంటాడు, లేదంటే మళ్ళీ నెలకు 2 నెలలకు అలా మారుతూ ఉంటాడు. అలాగే గురువు సంవత్సరం, రాహుకేతులు సంవత్సరంన్నర, శని 2.5 ఏళ్ళు, ఇలా రాశులు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క పాపపుణ్యాలు ఆ గ్రహ రాశిలు అంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు, అవి పాపపుణ్యాలు అంటే యోగ అవయోగాలు ఆ రాశి వారిపైన చూపిస్తాయి, వాళ్ళు అనుభవించవలసిందే. ఓకేనా? రెండోది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, అది పాయింట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఇక సమాధానం ఏంటంటే ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు కలవకూడదు, కలిస్తే ఆ యొక్క స్థానాన్ని భంగం చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు మీన రాశిలో ఉదాహరణ తీసుకొని చెప్పరా? ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా లగ్నాతు దశమంలో 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, అబ్బా కేంద్రంలో అసలు నాలెడ్జ్ లేనివాడు ఏంటండి అని అడుగుతాడు. కొంత నాలెడ్జ్ ఉన్నవాడు, కొంత అంటే ఏమీ లేదు, కొంత ఉన్నవాడు ఏంటంటే కేంద్రంలో 4 గ్రహాలు ఉన్నాయి, నాకు విపరీతంగా యోగిస్తుంది అనే ఫ్లోలో ఉంటాడు. అసలు ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు లగ్నానికి దశమంలో ఉంటే వాడు వృత్తిపరంగా మోసపోతాడు, లేదా నష్టపోతాడు, లేదంటే సరైన సెటిల్మెంట్ ఉండదు, లేదా సప్తమంలో ఉన్నారు 2 పెళ్ళిళ్ళు అవ్వడం, లేదా పెళ్ళి అవుతుంది, భార్య దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు, బట్ బయట చేసే పనులు అతను చేస్తూనే ఉంటాడు. ఇంకొక అదే రాశిలో శత్రువులు ఉంటే, అంటే ఉదాహరణకు శనితో రవి ఉన్నాడు, లేదా శుక్రుడితో రవి ఉన్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఇతను రెడ్ హ్యాండెడ్గా భార్యకు దొరకడం, లేదు ఉదాహరణ ఏదో తప్పు చేస్తూ సప్తమం ఒక్క భార్య విషయమే కాకుండా ఆపోజిట్ పర్సన్ అంటే ఒక దొంగతనం చేస్తూ పార్ట్నర్కి దొరికిపోవడం, ఇలా ఆ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని భంగం చేస్తాయి. అంటే లైక్ పుత్రుడు, ఒక పిల్లల విషయంలో తీసుకోండి, పంచమంలో గురువు ఉన్నాడు అనుకోండి, సంతానం లేని వాళ్ళు ఉన్నారు, ఆలస్య సంతానం ఉన్నారు, దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కారకో భావనాశయ, పుత్రకారకుడు సంతానకారకుడు గురువు పంచమంలో ఉండకూడదు. అలా ఇక్కడ ఏమైపోయింది, 6 గ్రహాలు రావడం కొంత ఎఫెక్ట్ అనే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే కాలమాన పరిస్థితి 29 మార్చు
6 గ్రహాలు కలుస్తాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో. తర్వాత ఏప్రిల్, ఎంతకాలం? అదే చెప్తున్నాను, అది 3 రోజుల్లోపే ఒక గ్రహం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. 5 ఉంటాయి, ఆ 5 సుమారుగా ఒక 20 రోజులు ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది. తర్వాత ఒక నెల 2 నెలలు, ఓవరాల్గా అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నెలలు ఓకే ఎక్కువగా. తర్వాత దానికి డివైడ్ అయిపోతాయి. ఏంటి ఈ గృహ కూటమి వల్ల మానవాళి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయని దీని అర్థమా, లేకపోతే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, షష్టగ్రహ కూటమి వలన మనుష్యులకు సమస్య వస్తుందా అంటే వారి జాతకంలో మీనరాశి ఏ స్థానం అయిందనేది తీసుకోవాలి. అది దశమ స్థానమా, లేదా చంద్రాతు మీనరాశి ఎక్కడుంది, లేదా లగ్నాతు మీనరాశి ఎక్కడుంది, ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు వీళ్ళ రాశి నుంచి అంటే అదే చంద్రాతు ఈ సపోజ్ చంద్రస్థానం నుంచి ఒక 7వ స్థానం అనుకుందాం, 7వ స్థానంలోకి ఇన్ని గ్రహాలు వస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? వైవాహిక పరంగా సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదా వివాహం అవ్వటము, లేదా వివాహము అవ్వకుండా బ్రేక్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి, అత్యంత ప్రమాదము అనడానికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి కాలక్రమేణా జరిగేటటువంటి అనార్థాలకు సమస్య ఉండదు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చిందండి, అప్పు వస్తే అందరం బాధితులమే, అందరం కట్టాలి, తప్పదు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్లకైనా ఖచ్చితంగా ప్రతి రూపాయితో సహా మనం కట్టవలసిందే, అది ఓకే. అలాంటిదే ఈ షష్టగ్రహ కూటమి కూడా. ఇక్కడ మీనరాశిలో జలరాశిలోకి వచ్చాయి కాబట్టి అందులో బుధుడు నీచలో ఉన్నాడు, రేవతి నక్షత్రంలో ఉగాది వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ప్రభుత్వం పైన అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అపకీర్తి, ఎందుకంటే రాజే ఇక్కడ భంగమయ్యాడు, ప్రభుత్వం పైన అపకీర్తి రావడం. రెండోది, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే జలరాశిలో ఉండడం ద్వారా ప్రకృతి సంబంధితమైన విపత్తులు 25లో ఉంటాయి. అందరు సహజంగా ఇదే చెప్తా ఉన్నారు, ఎందుకలా గురుగారు? ప్రకృతి పరమైన ఎందుకంటే అండి, గతాన్ని ఎప్పుడు కూడా ఏ జ్యోతిష్కుడైనా బ్రహ్మజ్ఞాని ఏం కాదు, నేనైతే కాదండి, మహానుభావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏది క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే గతంలో జరిగినటువంటి వాటిని గతంలో షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఏం జరిగింది, గతంలో పంచగ్రహ కూటం వస్తే ఏం జరిగింది, ఇవి కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తారు. గతంలో వచ్చినప్పుడు గతంలో పంచగ్రహాలు కలిశాయి, పంచగ్రహాలు కలిసినప్పుడు మనకు కరోనా వచ్చింది. ఎగ్జాక్ట్ కలిసిన రోజే తొలి కరోనా కేసు బయటపడింది. ఓకేనా? కరోనా అనేది మనకు చాలా ఎంత డ్యామేజ్ చేసిందో మనకు తెలుసు. కానీ అంత స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అని మనం భయభ్రాంతులకు అవ్వద్దు, ఎందుకంటే దానికి మించిన డ్యామేజ్ ఇంకా ఉండదు, ఎందుకంటే అంత డ్యామేజ్ జరిగింది. ఇంకోటి, ఎటువంటి డ్యామేజ్ అయినా సరిదిద్దుకునే శక్తిని మనం సృష్టించుకున్నాం. భగవంతుడు సృష్టి చేస్తే సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేశాడు ఇవాళ. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇల్లు కూలిపోతే 6 నెలల్లో మళ్ళీ ఇల్లు కట్టుకునే అన్ని పరికరాలు మన దగ్గర ఉన్నాయి, ఆ బలం ఉంది. అసలు అన్నం లేని చోటు ఉంటే నువ్వు అన్నం కింద పడితే అమ్మో అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి సంబంధిత విపత్తులు వస్తున్నాయి, దాన్ని ఎలా ఆపుతావు, ఎలా ఆపాలి? మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు తపస్సు చేయాలి. తపస్సు చేసేవాళ్ళు ఏరి సరిపోదు, ఈ తపస్సు సరిపోదు. 100 కిలోలు బరువు నా నెత్తినేస్తే నా స్టామినా సరిపోదు ఆ 100 కిలోలు మోయడానికి. కాబట్టి ఈ పాపత్వం అనేది అక్కడ సృష్టింపబడుతోంది 6 గ్రహాలు కలిసి. దానికి మనం అంతా ఏం చేయాలంటే 100% మన మెడిటేషన్ పెంచాలి, పూజలు పునస్కారాలు 100% పెంచాలి, అవి మనల్ని కాపాడుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, వ్యక్తిగత జాతకానికి దాన్ని ఆమోదించకూడదు. మీనరాశిలోకి వస్తున్నది, మీనరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీనరాశి వాడికి మొత్తం ఇక వాడు రోడ్డు మీదకి రావడం ఖాయం, అలా మాట్లాడకూడదు. మీనరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి నుంచే విపరీతంగా ఇప్పుడు భాగ్యాధిపతి దశ ఉంది. నా ఫ్రెండే, ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు, భాగ్యాధిపతి దశ ఉంది, అతనిది రేవతి నక్షత్రం, మీనరాశి. ఇంకా బాగా సంపాదించి 100% పెద్ద స్టేజ్లో రాబోయే రోజులు ఉంటాడు. 2039 వరకు అద్భుతంగా ఉంది అతనికి. కాబట్టి అలా భయాన్ని సృష్టిస్తేనే మీరు మమ్మల్ని వ్యతిరేకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఎవరికి ఎటువంటి విపత్తు జరగదు. రెండోది,
ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయి, వ్యక్తిగతంగా డ్యామేజెస్ మోతాదులో రావచ్చు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి. ఇంకా అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఎక్కువగా బుధుడు, శని, రాహు, చంద్రుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అగ్ని కరువు లాంటి. అదే చెప్తున్నాను, ఇక్కడ బుధుడికి ఒక్కడికి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. రవి ఉన్నప్పటికీ మిత్రరాశే, చంద్రుడికి మిత్రరాశే, శనికి కూడా మధ్యమం, ఇంకా శుక్రుడికి పర్వాలేదు మధ్యమం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి తప్ప కరువేం రాదు. నీళ్లు లేక ఇబ్బందులు ఏం పడరు, అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఏమి ఎక్కువగా ఉండవు. లాస్ట్ ఇయర్ 23-24 తీసుకుంటే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఈ ఇయర్లో అలా ఏముండదు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు, అకాల వర్షాలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, లేదంటే నీటి సంబంధితమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వచ్చే కరువు కాకుండా ఎక్కువగా తర్వాత నీటి సంబంధితమైన వ్యాపారాలు కూడా డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్ని వ్యవసాయ రంగంలో ఈసారి ఎక్కువగా అంటే ఎక్కువ మనం ఎక్కడి వరకు దీని ఫలితం గురువు మారే వరకే. మళ్ళీ గురువు మారితే అన్ని కంట్రోల్ చేస్తాడు. గురువు మిథున రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆగస్టులో, తర్వాత మళ్ళీ అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు చూడండి, బిఫోర్ ఆగస్ట్, ఆఫ్టర్ ఆగస్ట్ రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అంటే ఫ్యూచర్లో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. మళ్ళీ 2025 సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా ఈ నీటి సంబంధితంగా చేసేవన్నీ వ్యవసాయం అదే, ఈ రొయ్యల చెరువులని, చేపల చెరువులన్నీ అవే. కాబట్టి ఆ వాటిలో డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆ వచ్చిన పంట సరిగా వచ్చిన సేల్ అవ్వక ఇబ్బంది ఉండొచ్చు, సడన్గా రేటు పడిపోవచ్చు, అదే పండినప్పుడే అకాల వర్షాలు అప్పుడప్పుడు రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అది ప్రకృతి సంబంధితంగా జరుగుతుంది. మరి ప్రభుత్వాల మీద అత్యధికంగా అవమానాలు అది ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ బుధుడు మైనస్లో ఉన్నాడు. ఏంటండి గురుగారు చెప్తూ ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలు అంటే ప్రభుత్వాలకి అవమానకరంగా ఉంటాయి రాజ్యాలకి అని చెప్పారు. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే స్టేట్ రాజకీయాలు మాట్లాడాలా ఇప్పుడు, లేకపోతే సెంట్రలా, లేదా ఎనీ రాజకీయ పార్టీలకా? ఇక్కడ రాష్ట్రము మనం సృష్టించుకున్నామండి. ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ప్రపంచం మొత్తంలో రాజులు ఒక 170 మంది ఉన్నారు, లేదా స్టేట్ వైజ్ తీసుకుంటే ఒక 400 మంది, ఒక 1000 మంది ఉన్నారు. అందరికీ ఆమోదిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువగా ఇక్కడ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నటువంటి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అనుభవించే స్టేటస్, మీరు కష్టపడి ఎంత టాలెంట్ ఉపయోగించినా కలిసి రాకపోతే మీరు ఈ స్థితిలో ఉండరు. 100% ఇది ప్రూవ్డ్ అండి. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వెళ్తారు. వీసా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇచ్చాడో తెలియదు. వాడు వచ్చి చెప్తుంటాడు, నన్ను ఏం అడగకుండా ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, వీసా ఇచ్చాడంటారు. ఒక పాపం ఆవిడ దాదాపు ఇప్పుడు 4 సార్లు రిజెక్ట్ అయింది. 100% మీరు ఇప్పుడు ఇవాళ కూర్చొని మీరు అనుభవిస్తున్న యోగం గత జన్మ పుణ్యాన్ని పట్టుకొని గ్రహాలు మీకు ఇస్తాయి. అలాగే రాజై కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలు అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తారు. బట్ దీని ప్రభావం కూడా అనుభవించక తప్పదు. కానీ దేని బేస్ చేసుకొని చెప్తున్నారు? కొంపదీసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫామ్ అయ్యి కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నారా? శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునే మాట్లాడతాను. అప్పు ఇక్కడ ఒక చోట ఏంటి, ప్రతి చోట ఉందే అప్పు, ప్రతి చోట ఉంటుంది. అప్పు అంటే అభివృద్ధి అండి. వాళ్ళు చెప్పే మాట అదే కదా, అప్పు అంటే అభివృద్ధి అంతే. అక్కడ అది ప్రమాణం తీసుకొని చెప్పడానికి ఏమీ లేదు. వాస్తవంగా అభివృద్ధి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నా చిన్నప్పటికి ఇప్పటికీ అద్భుతం. ఇప్పుడు ఇది ఒక మహా అద్భుతం. రాబోయే రోజులు ఇంకా అద్భుతం అవుతుంది. ఓకేనా? అలా కాబట్టి ఇక్కడ ఎక్కడ అద్భుతం ఉంది? చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ ఒక్కటే లేదు, రియల్ ఎస్టేట్ ఒక్కటే, అది కూడా సెట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత సెట్ అవుతుంది. పోనీ అదొక్కటే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి, ఏ రంగం బాగుందని మీకు అనిపించింది? అన్ని రంగాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు లాగా అడగొద్దు నేను. పర్లేదండి, అన్ని రంగాలు బాగున్నాయి. ఇప్పుడు కుప్పగూలిన సాఫ్ట్వేర్ కూడా కోలుకుంటుంది. రెండోది అసలు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి లింక్ పెడుతున్నారు కానీ సంబంధం లేదండి. అదెట్లా? అంతవరకు చాలా మునుపటి కేసీఆర్ ఉన్న టైంలో చాలా బాగుంది అనే వ్యక్తులు ఇప్పుడు 100% బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది, అంత దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకా బాగుంది. అలా కాదండి, ఇక్కడ కాలక్రమేణా గ్రహాల యొక్క నాయకత్వాలు మారినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఈయన వచ్చిన టైంకి అది వచ్చింది, ఆ నింద ఈయన మోస్తున్నారు.
రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్పిన డాట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. 100% అండి. ప్రభుత్వాలు ఇంకా ఈ అవమానాలు పడతాయి ఉంటాయి. ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా నిందలు మోస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక చిన్న డ్యామేజ్, ఒక మరణమే జరిగింది, అది ప్రభుత్వం మీద హల్చల్ చేస్తారు. ఇప్పుడు ఇక రాబోయే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక చదువుకునే విద్యార్థో లేదా ఇంకోటో ప్రతి ఇన్స్టెంట్ ఇంకా ప్రభుత్వానికే లింక్ పెట్టి దీనివల్లే మీ యొక్క అశ్రద్ధ వల్ల, మీ చాతగానితనం వల్ల అనేవి ఉంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి, కామన్. బట్ ఈ 6-7 నెలలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, అసలు రియల్ ఎస్టేట్ కుప్పగోలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఏంటి? ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సడన్గా రేట్లు లక్షలు పెంచాయా లేదా డౌన్ చేశాయా? ఏముండదు కదండి. బేసిక్ అంటే దెబ్బ పడినప్పుడు, ఇప్పుడు నాకే ఇంట్లో మా భార్యకి నాకు గొడవ అయింది అనుకోండి, నేను ఏదో ఒకటి లింక్ పెట్టుకుంటాను. ఆ రోజు నేను ఎదురు రావద్దు అంటే ఇక చూసినా వాడు అసలే ఒంటి కన్ను మెల్లకన్నుడే వాడు అని నేను ఏదో అంటాను, బాధలోనో కోపంలోనో. లేదంటే ఉదాహరణకు ఒక కొబ్బరికాయ కొడితే అది డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ రోజు నాకు ఒక క్లయింట్ డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు, చూసా దీనివల్ల అయిందని నేను నా మైండ్ అన్నీ చెప్పేవాడిని. నేనే మా గురువుకి ఎవరికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, రేపు పొద్దున్నే శివాలయానికి వెళ్ళు, అభిషేకం చేయి. ఎలాగూ టైం టేకింగ్ ప్రాసెస్లో పని అవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఏ పని అయినా డిలే అయిన పని రేపో ఎల్లుండో అవ్వవలసిందే. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే, నీకు ఈ గ్యాప్లో నువ్వు భయపడకుండా ఉండడానికి ఫలానా జపం చేయి. ఆ జపం అయిపోయేసరికి 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజులు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇస్తాడు. పాయింట్ అది. ఓవరాల్గా మనకు ప్రభుత్వాల పైన వచ్చేటటువంటి నిందలకు రియల్ ఎస్టేట్ ఇంకోటో మనం లింకు పెడతాం తప్ప పూర్తి బాధ్యులు వాళ్ళు కాదు. వాళ్ళు శ్రద్ధ తీసుకునే అంతెందుకు, నాకు పోలీస్ శాఖ వాళ్ళు నన్ను కాపాడినంత ఎవరిని కాపాడుండరు, అంత ప్రొటెక్ట్ చేశారు నన్ను. మరి ఈరోజు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళే. ఎన్నో అన్యాయాలు, నన్ను ఎంతోమంది మోసం చేస్తే అన్నిటికీ వాళ్ళు ముందరుండి అన్నిటికీ న్యాయం చేశారే. కాబట్టి అలా తీసుకోవడానికి లేదు. ప్రతి దానికి కూడా ఖచ్చితంగా గ్రహస్థితి వల్లే కారణమని నేను అంటాను.